బ్రతకడానికి కష్టపడితే ఏదైనా సాధించగలం. కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడితే ఏమీ సాధించలేం. మనుషులు వయస్సును బట్టి మారతారు అనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారతారు అనేది తెలుసుకోవలసిన సత్యం. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతన్ని విడవని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు. అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది. ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు. అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో తెలుస్తుంది. జీవితం విలువ చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడే తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో. ఎవరైనా సరే నీ పరిస్థితి బాగున్నంత వరకే. ఒక్కసారి నీ పరిస్థితి తారుమారైతే కనీసం నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ప్రేమలు, అభిమానాలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు కేవలం అవసరాలు అంతే. నిన్ను ఎవరైనా నిరాకరిస్తే సంతోషంగా అంగీకరించు. ఈ లోకంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కడో ఎవరి చేతనో నిరాకరించబడ్డవారే. వారికి లేని ప్రత్యేకత వేరొకరికి ఉంటే గౌరవించేవారు ఒకప్పుడు. వారికి లేని గుర్తింపు ఇంకెవరికి ఉండకూడదని అసూయపడుతున్నారు. నీకు బ్రతకడానికి ఏమీ లేకపోతే సింహంలా వేటాడుతూ సింగిల్గా ఒక చెట్టు కింద అయినా బ్రతుకు, కానీ ఒక వ్యక్తి కింద మాత్రం బానిసలా బ్రతకొద్దు. ఒక బంధంలో నీ స్థానం తెలియట్లేదంటే ఆ మనిషి ఎప్పటికీ నీతో ఉండడని, అసలు అక్కడ ఏ బంధమూ లేదని అర్థం. జీవితంలో ఎదురైన అవకాశాలన్నీ ఒకవేళ కలిసి రాకపోతే నిరాశను మాత్రం దగ్గరకు రానివ్వకూడదు. పూలలో సుగంధాలు దాచినా దాగవు. మనుషుల్లోని యోగ్యతలు అంతే, అవి దాచినా దాగని వస్తువులు. ఆలోచనలు కూడా మొక్కలు లాంటివే. వాటిని నీరు పోసి పెంచాలి, లేకపోతే అవి కూడా వాడిపోతాయి. చెడుకు భయపడి చెడ్డవారి వైపు ఉండే జనమే ఎక్కువ. మంచికి, మంచివారికి అండగా ఉండే నాథులే లేరు ఈ రోజుల్లో. అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయమే మేలు. మనతో మనసారా ఏకీభవించే వ్యక్తికి మనం ఎంత విలువ ఇచ్చినా తక్కువే అవుతుంది. కరెన్సీ నోట్ల మీద కాపురాలు నడుస్తున్న రోజులు ఇవి. డబ్బు లేకుంటే ప్రేమ లేదు, మనిషికి విలువ కూడా లేదు. మోసం చేసే మార్గాలు 100 నేర్చుకోవడం కంటే కష్టపడే మార్గం ఒక్కటి నేర్చుకుంటే నువ్వే కాదు, నిన్ను నమ్ముకున్న వారు కూడా సంతోషంగా ఉంటారు. ఆడంబరంగా జీవించు, తప్పు లేదు, కానీ ఆరంభ జీవితాన్ని మర్చిపోతేనే తప్పు. కఠినమైన జీవిత సత్యం ఏమిటంటే ఆరుబయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, గుర్తుంచుకోవడం హృదయం చేసే పని. మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ మెదడులో కాదు, ఉండాల్సింది వాళ్ళ హృదయంలో. ఈ భూమి మీద మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. పుస్తకంలో రాసుకున్న జ్ఞాపకాలు కాల్చేస్తే కాలిపోతాయి, కానీ హృదయంలోని జ్ఞాపకాలు ప్రతి నిమిషం మనల్నే కాలుస్తాయి. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి. అవసరం, కోపం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది. మనసుకి దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది, కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగిలేది. పరాయి వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది.